అయితే ఈ ఈ మహానాడులో మీకు కనిపించిన ప్రత్యేకత అంటే హైబ్రిడ్ మోడ్ కాకుండా మాటల్లో కానీ ప్రసంగాల్లో కానీ నిర్ణయాల్లో కానీ తీర్మానాల్లో కానీ మిమ్మల్ని ఆకట్టుకున్న తీర్మానం సహజంగా మహిళా రిజర్వేషన్ అంటారు నాకు తెలుసు, అయినా ఓకే ఆనందంగా చెప్పదలుచుకుంటే చెప్పండి, ఇలాంటి ఏమున్నాయి సార్? ముందరగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు. సార్, డెఫినెట్గా ఆకట్టుకున్నటువంటి విషయం మీరన్నట్టుగా ఎస్, ఫర్ ష్యూర్ తీర్మానం ఏదైతే 33% రిజర్వేషన్ మేము పార్టీకి సంబంధించినటువంటి టికెట్లు ఇచ్చే విషయంలో కూడా మేము 33% ఒకవేళ వచ్చినా రాకపోయినా మేము చేస్తాం అనేటువంటిది ఏదైతే లోకేష్ గారు అనౌన్స్ చేశారో దట్ వాజ్ ది ఏమంటారంటే బ్లాక్ బస్టర్ హిట్ అది. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక మార్పు ఏదైతే ఈసారి మహానాడులో నేను చూశాను సార్, కంప్లీట్లీ విమెన్ ఓరియంటెడ్. ఎందుకంటే థీమ్ మేము పెట్టిన థీమే స్త్రీ శక్తి. దాని ఓరియంటెడ్గానే ఎక్కడైతే మీరు అంటే అన్నగారికి నివాళులు అర్పించే దగ్గర కానివ్వండి, లేకపోతే జ్యోతి ప్రజ్వలన దగ్గర కానివ్వండి, లేకపోతే సభా నిర్వహణలో కానివ్వండి, ప్రతి చోట మహిళలకి ఏ రకంగా అవకాశాలను ఇచ్చారు, మహిళల్ని ఏ రకంగా ముందుండి నడిపించారు ఈ ఎంటైర్ మహానాడిని అనేటువంటిది చాలా సుస్పష్టంగా కనపడింది సార్. ఇట్ వాజ్ అంటే ఐ థింక్ అసలు ఆ ఫీలే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది వికే గారు. ఎందుకనంటే మహిళల్ని కేవలం ఓట్ బ్యాంక్గా మాత్రమే చూసేటువంటి పార్టీలను చూసాం, మహిళల్ని కేవలం లబ్ధిదారులుగా మాత్రమే చూసేటువంటి పార్టీలను చూసాం. కానీ మహిళల్ని నాయకులుగా చేస్తామని చెప్పి ఆ మాట అనడమే కాకుండా చేతల్లో కూడా చూపించినటువంటి పార్టీగా ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ నిలిచిపోయింది సార్. ఎందుకంటే ఆన్ ద స్టేజ్ ఆఫ్ మహానాడు తీసుకోండి మీరు, లేకపోతే తీర్మానాలు కూడా మొట్టమొదటి తీర్మానం ఇవాళ రోజున ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి తీర్మానమే స్త్రీ శక్తి తీర్మానం. సో అంటే కమిట్మెంట్ టువర్డ్స్ ది విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇన్క్లూజన్ ఆఫ్ విమెన్ ఇన్ పాలిటిక్స్. అంటే మహిళల్ని రాజకీయంగా మేము ఏ రకంగా ముందరికి తీసుకెళ్ళదలుచుకుంటున్నాం అనేటువంటి దాన్ని చాలా సుస్పష్టంగా ఇవాళ రోజున చూపించాం, మా చేతల్లో చూపించాం అనేటువంటిది కనపడింది సార్. అంటే అది చాలా ఆనందం. అంటే ప్రతిసారి మహానాడులో ఉంటుంది ఇంపార్టెన్స్, కానీ ఈ మహానాడులో కంప్లీట్ థీమ్ బేస్డ్గా ఏదైతే స్త్రీ శక్తి థీమ్ బేస్డ్గా తీసుకున్నామో అది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. అండ్ చాలా అంటే మీరు అన్నట్టుగా డెఫినెట్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ది చాలా 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 ఆనందకరమైనటువంటి ఒక విషయం వికే గారు. అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఆయన కార్యకర్తల్లో లేకపోతే మీలాంటి నాయకుల్లో ఒక ఉత్సాహాన్ని ఒక భరోసాని నింపే ప్రయత్నం ఎంతవరకు ఆ విషయంలో ఎంతవరకు సఫలీకృతులు అయ్యారనిపించింది? దట్ ఈస్ వాట్ నేను చెప్పేది నెక్స్ట్ పాయింట్ అదే వికే గారు. ఎందుకనంటే తీర్మానాల విషయంలో కూడా మనం చూసింది ఏంటి అని అంటే ఆ కాంబినేషన్ ఏదైతే అంటే స్పీకర్ కాంబినేషన్ చూసినా అంటే ఇవాళ స్టేజ్ మీద కూడా మీరు చూస్తే ప్రతి స్పీకర్ మాట్లాడిన తరువాత వెనువెంటనే తను కూర్చున్నటువంటి కుర్చీ నుంచి లేచి ఆ సీట్ వాళ్ళకు ఆఫర్ చేసి నాయకులతోటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫోటో తీసుకునేటువంటి అవకాశం ఏదైతే లోకేష్ గారు అంటే ఇట్ షోడ్ అంటే ఆయన ఎంత కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, హౌ హీ వాంట్స్ దెమ్ టు గ్రో, వాళ్ళని ఎలా ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ చాలా ప్రస్ఫుటంగా కనపడింది సార్. దాంతోపాటుగా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్, సరే ప్లానింగ్ ఇంప్లిమెంటేషను ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్. ఒక ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆల్మోస్ట్గా ఒక 7 లక్షల పైచిలకు మంది ఇవాళ రోజున సింగిల్ డేలో మనం చూస్తే వివిధ 1878 క్లస్టర్ల నుంచి 7 లక్షల పైచిలకు మంది ఇవాళ రోజున మహానాడులో భాగస్వాములుగా ఉన్నామండి. ఇవాళ ఇక్కడ విజయవాడలో మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి మహానాడు వేదిక నుంచి మొదలుకొని క్లస్టర్ వేదికల వరకు తీసుకుంటే ఇన్ని లక్షల మంది ఒకే మార్నింగ్ ఎంతైతే ఉత్సాహంతో స్టార్ట్ చేశామో అంతే ఉత్సాహంతో ఇప్పటి వరకు కూడా కార్యక్రమం ముందరకు సాగింది. అండ్ ప్రతి చోట దేర్ వాజ్ అంటే ఒక రకమైనటువంటి మార్క్ ఆఫ్ నారా లోకేష్ గారు కనిపించింది సార్. ఎందుకనంటే ఏదైనా సరే నాయకత్వం అనేటువంటిది మన నాయకుల్ని తయారు చేస్తే అది బెస్ట్ నాయకత్వం సార్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అది డిపిక్ట్ చేస్తూనే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ లోకేష్ గారు దాన్ని ఎంత ప్రస్ఫుటంగా దాన్ని అంటే ఎంత క్లియర్గా ఆయన దాన్ని ఎగ్జిబిట్ చేశారు అనేటువంటిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకుంటే తీర్మానాల దగ్గర కావచ్చు, స్పీకర్స్ విషయంలో కావచ్చు, స్పీకర్లని అలైన్మెంట్ విషయంలో కావచ్చు,
లేకపోతే 33% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఆయన మార్నింగే చెప్పారు, ఇవాళ ఒక మేజర్ అనౌన్స్మెంట్ నేను చేస్తున్నాను అంటే మహిళా నాయకత్వాన్ని మేము ప్రోత్సహిస్తాము అనేటువంటి దాన్ని ఎంత క్లియర్గా ఆయన చేసి చూపించారు అనేటువంటిది దట్ షోస్ హిజ్ లీడర్షిప్ ఎబిలిటీస్. రైట్. మహిళా And conviction, రిజర్వేషన్ కి basically. సంబంధించి పార్టీ పరంగా ఎలాంటి తీర్మానం చేశారనే దాని మీద లోకేష్ ఏం మాట్లాడారు, దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది మిగతా పార్టీలకు ఎలా ఆదర్శం కాబోతుంది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉంటూ వచ్చింది. మహిళా బీసీ బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల పక్షపాతిగా ఉంటూ వచ్చింది. అన్న ఎన్టీఆర్ ఎప్పుడో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనే దీన్ని తీసుకొచ్చింది దేశంలో మొదటిసారిగా ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా లోకేష్ చేసిన తీర్మానం ఒక నిర్ణయంగా మారింది. ఆయన ఏం మాట్లాడారు ఆ టైంలో అనేది, దాంతోపాటు దాని మీద రియాక్షన్స్ కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఆకట్టుకున్న తీర్మానం సహజంగా మహిళా రిజర్వేషన్